యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనములో 3వ పాదములో వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వారిగాను ఉండెను. చదువుబడినటువంటి వచనములో వ్యసనాక్రాంతుడుగాను అనబడే మాట మనము చూస్తున్నాం. గమనించేటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడేటువంటి కాలములో ఎలా కనిపించారు అంటే వ్యసనాక్రాంతుడుగా కనిపించారు. వ్యసనము అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటంటే మానలేని అలవాటు. అందరూ వినాలి ప్రియులారా, మానలేని అలవాటుకు పేరేమిటంటే వ్యసనము. ఈ రోజున చాలా మంది నోటి వెంబడి వినే మాట ఇదే, నేను ఇది చేయడం మానలేను. కొంతమంది అంటారు సిగరెట్లు నేను మానలేను, ఈ మద్యపానీయం నేను మానలేను, ఈ చెడుగు నేను మానలేను. ఈ వ్యసనం అనబడేటువంటి దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెడు వ్యసనములు, రెండో రకం ఏమిటంటే మంచి వ్యసనములు. ప్రతి నెల దువ్వురుషాల్లో సంస్కారాన్ని నేను మానలేను, దీని పేరు మంచి వ్యసనము. అలాగే గమనించే మాట ఏమిటంటే ప్రతిరోజు మోకరించి దైవ సన్నిధి చేయటం నేను మానలేను. అలాగే రోజుకి 5 అధ్యాయములు కనీసం బైబిల్ చదవడము నేను మానలేను. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళడం నేను మానలేను. ప్రతి సోమవారము షాలుకి వెళ్ళడం నేను మానలేను. రోజు నేను పాటలు పాడడం నేను మానలేను. రోజుకి ఒక్కరికైనా కానీ యేసును గూర్చి చెప్పడం నేను మానలేను. దీని పేరేమిటంటే మంచి వ్యసనములు. బోలో యేసు మహారాజుకో. ఈ రోజున మిమ్మల్ని అడిగే మాట ఏమిటంటే నీలో మంచి వ్యసనములు ఉన్నవా, చెడ్డ వ్యసనములు ఉన్నవా? ఒకసారి ఆలోచన చేయాలి. మీ పిల్లలైన వారికి మీరేం చెప్పాలంటే చెడు వ్యసనాలు నేర్చుకోవద్దు కానీ మంచి వ్యసనాలు నేర్చుకో. కనుక ప్రభునందు ప్రియులను గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ సిలువ మీద వ్రేలాడేటువంటి యేసువారు ఆ వ్రేలాడేటువంటి కాలంలో ఆయన పొందినటువంటి రీతి ఏమిటంటే ఎంతమందిలో చెడు వ్యసనాలు ఉన్నాయో, నీ చెడు వ్యసనాలు, నీ చెడు వ్యసనాలు, నా చెడు వ్యసనాలు, ఆదాము మొదలుకొని లోకాంతం వరకు ఎన్ని కోట్ల మంది మనుషులు అవుతారో అందరి వ్యసనములు యేసు వారి మీద వేసుకున్నారు. మనుషులందరి యొక్క చెడు వ్యసనాలు ఆయనపై వేసుకున్నారు. కాబట్టి ఇదిగో సిలువలో యేసు వారిలా కనబడుతున్నారంటే స్వరూపమైనను సొగసైనను లేని వారిగా వ్యసనాక్రాంతుడుగా కనబడుతున్నారు. చెడు వ్యసనములన్నీ యేసు వారినే ఆ సిలువలో నలిపేశాయి. ఒక నాగలి తీసుకొని పొలాన్ని ఎలాగూ దున్నుతారో యేసు వారి యొక్క శరీరమే దున్నబడింది. కొరడాల దెబ్బలకు యేసు వారి యొక్క శరీరం చీలిపోయింది. తలపై ముళ్ళ కిరీటానికి ముళ్ళతో తల నింపబడింది. ముళ్ళతో కిరీట మళ్ళీ నీ శిరముపై జల్లాటమున మొత్తిరా. భక్తుడు పాడుతున్నారు, ముళ్ళతో కిరీటం మళ్ళీ నీ శిరముపై జల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివి రక్షక. ఏ పాప మెరుగని యో పావనమూర్తి ఆపవి మోచ కుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినవా. బోలో యేసు మహారాజుకో. ప్రియులారా, యేసుక్రీస్తు వారు వ్యసనాక్రాంతుడుగా కనిపించారు. 119వ సంకీర్తన 28వ వచనములో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది. బాగా విన్నారా ప్రియులారా? దావీదు గారు ఏమంటున్నారంటే వ్యసనాన్ని బట్టి నా ప్రాణము నీరైపోయింది.
దావీదు జీవిత కాలంలో బెత్షెబా విషయములో చేసినటువంటి పాపం, ఆ చెడు వ్యసనాన్ని బట్టి ప్రాణము నీరైపోయింది అంటున్నారు. గమనించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 22వ సంకీర్తన 14వ వచనములో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ఇంట్లో బియ్యము కడిగిన నీళ్లు ఎలాగో పారేస్తారో, ప్లేట్లు కడిగిన నీళ్లు పారేస్తారో, అలాగే గమనించే మాట ఏమిటంటే దావీదు గారు ఏమంటారంటే నేను పారబోయబడి ఉన్నాను. అంటే ఎవరైతే దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తున్నారో వారు పారవేయబడేటువంటి రీతి. యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయెను. ప్రతివాని గుండె వినాలి ప్రియులారా. చెడు వ్యసనాలను బట్టి జరిగేటువంటి కార్యం ఏమిటంటే గుండె బలహీనమైపోతుంది. ఇశ్రాయేలీయులైన వారి గుండె బలహీనమైపోయింది. ఎందుకంటే వారే తప్పిపోయిన వారు. దేవుడేమన్నారు, ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇశ్రాయేలీయులట దేవునిపై తిరుగుబాటు చేస్తారు. అందుకే అన్ని పాపాల కంటే భయంకరం ఏమిటంటే దేవునిపై తిరుగుబాటు చేయటం. ఈ తిరుగుబాటు అనబడేటువంటి పాపము చేసిన ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు అంటున్నారు, ఎద్దు తన కామందు నెరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయు సంతానమా, వారి గుండె బలహీనమయ్యను. ప్రియులను గమనించేటువంటి మాట ఏమిటంటే ఎవరెవరైతే వ్యసనాలు కలిగి ఉంటారో వారి వ్యసనములను బట్టి గుండె బలహీనమవుతుంది. 119వ దావీదు సంకీర్తన 81వ వచనంలో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించెనో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగలు తగులుచున్న సిద్ధవలేనైతిని. వ్యసనాల ద్వారా పొగ తగులుచున్న సిద్ధే. దీపములో నూనె అయిపోయిన తరువాత ఒక రకమైనటువంటి పొగ వస్తుంది. ఆ పొగ టైంలో కళ్ళకి మంటలు వస్తాయి. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే నేను ఎలాగున్నానంటే పొగ తగులుచున్న సిద్ధే, పొగ తగులుచున్న ఆ దీపము లేకున్నాను. ఎందుకు? నాలో ఉండేటువంటి ఆ నూనె అయిపోయింది. నూనె అనగా దేవుని యొక్క వాక్యము లేక దేవుని ఆత్మ, ఇవేమీ లేని వ్యక్తిగా ఉన్నాను. ఈరోజు ఎవరు హృదయములో ఆత్మ తైలము లేనందున నీ జీవితం అనబడే సిద్ధి పొగ గ్రక్కుచున్నది. కాంతినివ్వలసిన సిద్ధే కమురు వాసన వ్యాపించుచున్నది. కమురు వాసన ఆ టైంలో ఒక వాసన వస్తుంది. అందువల్ల నీ రక్షకుడైనటువంటి యేసు వారి కళ్ళకే ఆ వ్యసనము మంటగా ఆయనకి తగిలింది. ఏది వ్యసనము? హృదయంలో ఆత్మీయ రీతి లేని వారు. ఈ సమయంలో నీవు ఏ రీతిగా ఉన్నావు? పొగ తగులుచున్న దివిటి వలె ఉన్నావా? ఆ దివిటిలో నుంచి వచ్చేటువంటి వాసన, అలాగే ఆ దివిటి ఆరిపోయే టైంలో కళ్ళకు మంటలు వస్తాయో అలాగే మన ప్రాణ ప్రియుడైన యేసు వారికి కళ్ళకు మంటలు తెచ్చేవారిగా ఉన్నాయేమో మన వ్యసనాలు. ఈ రోజున చాలా మందిలో ఆత్మీయ రీతి లేదో, శరీరానుసారులుగా జీవిస్తున్నారు కానీ ఆత్మానుసారులుగా జీవించట్లేదు. ఆత్మను గూర్చిన ఆలోచన లేదు. ఆత్మీయముగా ఎండిపోయిన వారు ఉన్నారు. దేవుని ఆత్మ పరిచయని వారిగా హృదయములో దేవుని ఆత్మకు చోటు లేదు. దైవజనుడు దేవదాసయ్య గారు పాడారు, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపమని దైవజనుడు పాడినట్లుగా దేవా నా జీవం నీతో నిండిపోవాలి, నీ ఆత్మతో నిండిపోవాలి. ఇక మూడవదిగా బుసలు కొట్టుచున్న వ్యసనము. చాలా మందిలో వ్యసనం ఎలాగుంటుందంటే బుసలు కొట్టినట్లు. అనగా ఒక పాము ఎలాగైతే బుసలు కొడుతుందో చాలా మందిలో ఉండేటువంటి చెడు వ్యసనాలు ఎలాగుంటాయంటే బుసలు కొట్టినట్లుగా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనములో, కొలిమి తెత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే
చొక్కము చేయుచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. బాగా వినాలి ప్రియులు, కొలిమి తిత్త అనేది బుసలు కొట్టినట్లుగా అలాగే దుష్టులైన వారు అలాగే ఉంటున్నారు. బుసలు కొట్టుచున్నటువంటి వ్యసనం అంటే అర్థం ఏమిటంటే పాపము కొరకు నీ హృదయములో కలిగేటువంటి ఆరాటమే, పాపము చేయాలనబడేటువంటి ఆరాటమే బుసలు కొట్టేటువంటి వ్యసనము. ఈ రోజున చాలా మందికి బుసలు కొట్టే వ్యసనం ఉంది. పాపము చేయాలి, ఏదో చేసేయాలి. ఈవేళ అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అయిన వారు నేనేదో బాగా చదివి సాధించాలి ఈ ఆరాటం లేదు. కానీ ఏముందంటే నేను పాపము చేయాలనబడే ఆరాటం. ఇంట్లో ఉండే భర్త ఉద్యోగానికో వ్యాపారానికి వెళ్ళిపోతే నా పిల్లల కొరకు నా భర్త కొరకు అన్ని చేసి నేను మోకరించాలి అనే ఆరాటం లేదు. కానీ నేనేదో సినిమాలు చూడాలి, సీరియల్ చూడాలి, ఈ ఏదో స్టైల్ చేయాలి అనబడే ఆరాటం. దీని పేరేమిటంటే బుసలు కొట్టేటువంటి వ్యసనం. మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈరోజు నీలో మార్పు రావాలి. దేవుడు ఎన్ని మార్లు శుద్ధి చేసినా కానీ నీవు ఆ బుసలు కొట్టేటువంటి వ్యసనములోనే ఉండిపోతున్నావు. దుష్ట రీతినే విడిచిపెట్టట్లేదు. బుసలు కొట్టేటువంటి వ్యసనము, పాపము చేయాలి అనబడేటువంటి ఆరాటం. ఈ రోజున ప్రపంచాన్ని చూస్తే పాపం ఎక్కువైపోతుంది. దేవుని సేవకులు ఈ వేళ బోధించవలసినట్లుగా బోధించట్లేదు. దేవుని సేవకులు కట్టివేయబడ్డారు. దేవుని సేవకులు ఎప్పుడు చూచినట్టు సంపాదన పడిపోయి దేవుని వాక్యాన్ని మరిచారు. దేవుని వాక్యం బోధించవలసినట్లుగా ఈ లోకములో బోధించడం లేదు. బలహీనతలు ఉన్నాయి కాబట్టి బలంగా బోధించలేకపోతున్నారు. స్వార్థం ఉంది కాబట్టి బలంగా బోధించలేకపోతున్నారు. ప్రయోజనాలు చూస్తున్నారు కానీ దేవుని మహిమను చూడట్లేదు. వాక్యం చెప్పాలి, వాక్యముతో మార్చాలి, వాక్యం విత్తాలి, దేవుని యొక్క వాక్యం చల్లాలి. ఎటువంటి వ్యక్తినైనా కానీ రాయిలాంటి గుండె కలిగిన వ్యక్తి నేను మార్చివేసేది సిలువ చరిత్ర, సిలువ కార్యం, సిలువ వాక్యం, సిలువ రీతి. ఎంతో కఠిన హృదయం పైనా అటు చూచి తరాచిన కరిగిపోవును సోదరా. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా. మన దోషంబు నేడాబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా. నాలుగవ వ్యసనము చూస్తే భక్తిహీనత. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల్లో ఉండేటువంటి వ్యసనం ఏమిటంటే భక్తిహీనంగా ఉండడం. బైబిల్ చెప్పేది భక్తిగా ఉండమని చెబుతుంటే భక్తిహీనముగా జీవిస్తున్నారు. ఆదివారం ఆరాధన అంటే లెక్కలేదు. ఆదివారం అనగానే బట్టలు ఉతుక్కునే రోజు అనుకున్నారే కానీ ఏం చేయాలి? ఆరాధన దినంబు ఆచరింపగా వలయు ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప పాప వృత్తిని మానుకొనుమి మనసా శాపాలు నరకంబు సహింప లేవు మనసా శాపాలు నరకంబు సహింప లేవు పాప వృత్తిని మానుకొనుమి. పాప వృత్తిని మానుకో. ఆరాధన దినము ఆచరింపగవలయు.
యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును. బాగా వినాలి ప్రియులారా, భక్తిహీనుల్లో ఉండేటువంటి వ్యసనాలు ఎలా ఉంటాయి? కదిలేటువంటి సముద్రం ఎట్లా ఉంటుందో భక్తిహీనుల్లో వారి రీతి అట్లా ఉంటుంది. భక్తి తగ్గిపోవడం అనగా గమనించే మాట ఏమిటంటే, మొదట ఉండిన భక్తి కడ వరకు కాపాడుకోపోవడం. కొంతమందికి ఉండేటువంటి నైజ బుద్ధి దాన్ని నిమ్మడించడానికి వీల్లేదు, అందుకని అది భరించలేని వ్యసనముగా ఉంది. ఈవేళ క్రైస్తవ సంఘాలు చూస్తే ఎన్నో మందిరాల్లో భక్తిహీనులు. ఆదివారం ఆరాధన ఎందుకు అర్థం కావట్లేదు, క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు, మందిరానికి వెళ్ళి యేసును సిలివేసి వస్తున్నారు. ఈ వ్యసనాన్ని ఏమనాలి? ఈ భక్తిహీనతని ఏమనాలి? ఈవేళ భక్తిహీనత అనబడేటువంటి వ్యసనముతో చాలా మంది జీవిస్తారు. దేవుని సేవకుల్లో భక్తిహీనత, అందుకనే సంఘాల్లో భక్తిహీనత. దేవుని సేవకులు మోకరించట్లేదు, సంఘాలు మోకరించడం లేదు. దేవుని సేవకులకి భయం లేదు, సంఘానికి భయం లేదు. ఇప్పుడు కూడా నీ భక్తిలో నుంచి తగ్గిపోకు, విశ్వాసం నుంచి తగ్గిపోకు. ఆరంభంలో ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? భక్తిహీనత కూడా ఒక వ్యసనమే అని గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ, ఇక చివరిగా ఏమిటంటే, దేవుడు కొంతమందికి కొన్ని పనులు అప్పగించినా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే పాత పనులే చేస్తున్నారు. ఇది వాళ్ళల్లో ఉండే ఒక వ్యసనం. ఏంటి పాత పని? యేసు వారి శిష్యులు ఉన్నారు, శిష్యులు కాకముందు ఏం చేసేవారు? చేపలు పట్టేవాళ్ళు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు వాడికి? చేపలు పట్టే వారులారా, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తారు రమ్మన్నారు. వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళే 3.5 సంవత్సరాలు యేసుతో సంచారం చేశారు. ఆయన బోధలు విన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. ఆ 12 మంది శిష్యులు గంపలు పట్టుకున్నారు. ఆ గాలి తుఫాను వచ్చిన కాలంలో యేసు వారు లేచి ఆగమని చెప్పగానే గాలి తుఫాను ఆగిపోవడం కళ్ళారా చూచారు. నీళ్లు ద్రాక్షారసంగా మారడం చూచారు. చనిపోయిన వారు లేవడం చూచారు. ఆయన బోధలు విన్నారు. శిష్యులంటే ఎంత గొప్పవాళ్ళు, దేవుని సేవకులు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే యేసు వారు సమాధిలోంచి తిరిగి లేచారు. లేచిన తర్వాత చూచారు, ఆయన గాయాలు చూచారు. శిష్యుల్లో ముఖ్యమైన పేతురు. ఈ పేతురు ఏం చెప్పాడంటే, మనము చేపల పట్టడానికి వెళ్దాం రండి అని తీసుకెళ్ళిపోయాడు శిష్యుల్ని. ఇదేంటండి అన్యాయం? అప్పగించిన పని ఏంటయ్యా? మీరు రోగులను స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, చనిపోయిన వారు లేపండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే ఏం చేస్తున్నారు ఈ వ్యక్తులు? పాత పనే, ఆ పని విడిచిపెట్టట్లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో సీమోను పేతురును దిదుమనబడిన తోమాయు, గలిలయ కానాను ఊరువాడు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని. ఎంత విచారమో చూచారా? వ్యసనాల్లో ఇదో వ్యసనం. ఏంటది? దేవుడు చెప్పింది చేయకుండా పాత పనే మానలేకపోతున్నాడు. చేపలు పట్టి పట్టి విడిచిపెట్టలేకపోతున్నాడు. ఈ రోజును గమనించే మాట ఏమిటంటే, పాతకాలముల అలవాట్లు ఏమున్నాయో అదే అలవాటు. చేపలు పట్టేటువంటి అలవాటు మంచి అలవాటు కాదని కాదు, మంచిదే. కానీ అప్పగించిన పని వేరు. నేను చేయవలసిన పని ఏంటి? సువార్త ప్రకటించాలి. పేతురు తన పని తను మర్చిపోయాడు. మనుషులను పట్టే జాలరు కావలసిన పేతురు తన పని మర్చిపోయాడు. ఈవేళ చాలా మంది నీ పని నీవు, నా పని నేను మర్చిపోతున్నామేమో, పాత పనుల మీదే ఉన్నామేమో. అది వ్యసనం కనుక గమనించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ చివరిగా మీకు మాట చెప్పాలి. యేసు ప్రభు వారు కొన్న వ్యసనం ఏంటో తెలుసా? నీవెంత పాపివైనా, నేనెంత పాపినైనా కానీ ఆయన వ్యసనం ఏమిటంటే మనల్ని ప్రేమించేటువంటి వ్యసనాన్ని ఆయన కలిగి ఉన్నారు. ప్రేమించే వ్యసనం యేసు వారికున్న వ్యసనం మంచి వ్యసనం.
ఆ వ్యసనం ఏమిటంటే నా పిల్లల్ని నేను ప్రేమించాలి, ఎవరు అడిగినా నేను క్షమించాలి. ఇది యేసు వారికి ఉండే వ్యసనం. ఈవేళ నిన్ను అడుగుతున్నాను, నీ వ్యసనం ఏంటి? అయ్యో నేను ప్రార్థన మాన్నో, ఇదేనా నీ వ్యసనమో? బైబిల్ చదవడం మాన్నో, ఇదేనా నీ వ్యసనమో? మోకరించడం మాన్నో, ఇదేనా నీ వ్యసనమో? రోజుకో గంట మోకాళ్ళపై దైవ సన్నిధిలో ఉంటాను, ఇదేనా నీ వ్యసనమో? రోజుకి ఒక్కరికైనా సువార్త ప్రకటించేదేనా నీ వ్యసనం? ప్రతి సోమవారం బైబిల్ మిషన్ దుబ్బూరు ప్రార్థనా శాలకు వెళ్ళడమేనా నీ వ్యసనం? ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే అదే నీకుండే మంచి వ్యసనం. ప్రతి ఆదివారం చర్చి మానట్లేదు, అది నీకుండే వ్యసనం. యేసుక్రీస్తు వారికి ఉండే వ్యసనం ఏమిటంటే నిన్ను ప్రేమించటమే, నన్ను ప్రేమించటమే, ఆదరించటమే, సహాయం చేయటమే. ఎంత పాపి నైనాను యేసు చేర్చుకొనును, ఎంత పాపినైనా యేసు చేర్చుకొనును. నీవెలాంటి పాపివైనా కానీ యేసు వారికి ఉండేటువంటి వ్యసనం ఏమిటంటే నేను చేర్చుకోవడం. అందుకే దైవజనుడు పాడారు, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపాల కంటే నీ తండ్రి దయ గొప్ప. అదే ఆయనకుండే వ్యసనం. వాక్యం వినుచున్న వారులారా, నీ వ్యసనం ఏంటో చూసుకో, జాగ్రత్త.